ఓం శాంతి. ఈరోజు 17వ తేదీ ఏప్రిల్ 2025. బాబా యొక్క సాకార మహావాక్యాలున్నాయి. మధురమైన పిల్లలు, ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కొరకు నిరోగిలుగా తయారు చేస్తుంది. ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అయి కూర్చోండి. ప్రశ్న అడిగారు బాబా. వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బాబా ఇచ్చిన ఏ ఆజ్ఞను బుద్ధిలో గుర్తుంచుకోవాలి? జవాబు: ఏ సాకార రూపం కానీ ఆకార రూపం కానీ మీరు స్మృతి చేయకూడదు. ఒక్క బాబా స్మృతి ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. స్మృతి చేసేందుకు మాకు ఖాళీ లేదని చెప్పే అవకాశం లేదు. అన్నీ చేసుకుంటూ స్మృతిలో ఉండవచ్చు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా గుడ్ మార్నింగ్ అని అన్న తరువాత బాబాను స్మృతి చేయమని బాబా పిల్లలకు తెలియజేస్తారు. హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. కావున బాబా మొట్టమొదట ఆత్మిక తండ్రిని స్మృతి చేయమని చెప్తున్నారు. ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే. తండ్రిని ఎవరు సర్వవ్యాపిగా భావించరు. కావున ఎంత వీలైతే అంత ముందు బాబాను స్మృతి చేయండి. శివబాబాను తప్ప ఏ ఆకార రూపాన్ని కానీ సాకార రూపాన్ని కానీ స్మృతి చేయకండి. స్మృతి చాలా సహజమైనది కదా. మేము చాలా బిజీగా ఉంటాము, మాకు ఖాళీ ఉండదు అని మనుషులు అంటారు. కానీ దీని కొరకు సదా ఖాళీ ఉంటుంది. బాబా యుక్తులను తెలియజేస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీ పాపాలన్నీ భస్మవుతాయని కూడా మీకు తెలుసు. ఇదే ముఖ్యమైన విషయం. వ్యాపార వ్యవహారాలు ఆపుకోవాల్సిన పని లేదు. అవన్నీ చేసుకుంటూ కేవలం బాబాని స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనమైపోతాయి. అందరూ తమను తాము పతితులుగా భావిస్తారు. సాధు సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారందరూ సాధన చేస్తూ ఉంటారు. భగవంతుణ్ణి కలుసుకునేందుకే సాధన చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకైతే వారి పరిచయం ఉండదో అప్పటి వరకు వారిని కలుసుకోలేరు. బాబా పరిచయం ప్రపంచంలో ఎవ్వరి వద్ద లేదని మీకు తెలుసు. దేహ పరిచయం అందరి వద్ద ఉంది. పెద్ద వస్తువు పరిచయం వెంటనే తెలిసిపోతుంది. పెద్ద వస్తువు ఏదైనా ఉంటే దాని పరిచయం వెంటనే తెలిసిపోతుంది. తండ్రి వచ్చినప్పుడే ఆత్మ పరిచయాన్ని అర్థం చేయిస్తారు. ఆత్మ, శరీరం రెండు వేర్వేరు వస్తువులు. ఆత్మ ఒక నక్షత్రంలా చాలా సూక్ష్మంగా ఉంటుంది. దానిని ఎవరూ చూడలేరు. కావున ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు దేహీ అభిమానిగా అయి కూర్చోవాలి. అంటే ఆత్మాభిమానిగా అయి కూర్చోవాలి. అర్ధకల్పం సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది కూడా ఒక హాస్పిటలే కదా. ఆత్మ ఒక అవినాశీ వస్తువు. దానికి ఎప్పుడు వినాశనం ఉండదు. ఈ పాత్ర అంతా ఆత్మకు సంబంధించినదే. నేనెప్పుడు వినాశనమును అవ్వను అని ఆత్మ అంటుంది. ఈ విశ్వంలో ఉన్న ఆత్మలన్నీ వినాశనం లేనటువంటివి. శరీరం నశ్వరమైనది. ఆత్మ అయిన నాకు వినాశనం లేదని ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. మనం 84 జన్మలు తీసుకుంటాము. ఇది ఒక నాటకం వంటిది. ఇందులో ధర్మస్థాపకులు ఎప్పుడెప్పుడు వస్తారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు. 84 జన్మలు అని ఏదైతే గాయనం చేస్తారో అది తప్పక ఏదో ఒక ధర్మానికి చెందిన వారిని గురించి ఉంటుంది కదా. అన్ని ధర్మాలు ఒకేసారి కలిసి రావు. మనం ఇతర ధర్మాల లెక్కలను వేయవలసిన అవసరమేముంది? ఫలానా సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారని మీకు తెలుసు. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వాల్సిందే. ప్రపంచం తమో ప్రధానంగా అయిపోయినప్పుడు బాబా వచ్చి సతో ప్రధానంగా సత్యుగంగా తయారు చేస్తారు. భారతవాసీలను మనమే మళ్లీ కొత్త ప్రపంచంలోకి వెళ్లి రాజ్యం చేస్తామని, అప్పుడు ఇతర ఏ ధర్మాలు ఇక్కడ ఉండవని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నత పదవిని పొందుతారో వారు చాలా ఎక్కువగా స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. అలాగే బాబా మేము ఇంత సమయం స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తున్నామని బాబాకు ఉత్తరం కూడా వ్రాస్తారు. కొందరు సిగ్గుతో పూర్తి సమాచారాన్ని ఇవ్వరు. బాబా ఏమంటారు అని భావిస్తారు. కానీ బాబాకైతే తెలుస్తుంది కదా. స్కూల్లో మీరు చదవకపోతే ఫెయిల్ అయిపోతారు అని విద్యార్థులతో టీచర్ అంటారు కదా. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువును బట్టి అర్థం చేసుకోగలరు. ఇది చాలా పెద్ద స్కూలు. ఇక్కడ నెంబర్ వారుగా కూర్చోబెట్టడం జరగదు. కానీ బుద్ధితో అర్థం చేసుకోగలరు. నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా. ఇప్పుడు బాబా మంచి మంచి పిల్లల్ని అక్కడికి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. వారు మళ్ళీ
వెళ్ళిపోతే విద్యార్థులు మాకు మహారథులు కావాలని వ్రాస్తూ ఉంటారు. అంటే వారు మనకన్నా చాలా తెలివైన వారని, ప్రసిద్ధి చెందిన వారని భావిస్తున్నట్లే కదా. నెంబర్ వారుగానే ఉంటారు కదా. ప్రదర్శనలో కూడా అనేక రకాలైన వారు వస్తారు. కావున వారిని పరిశీలించేందుకు గైడ్ కూడా కావాలి. లోపలికి ఆహ్వానించే వారికి వచ్చిన వారు ఎటువంటి వారు తప్పకుండా తెలియాలి. కావున వచ్చిన వారికి తగినట్లుగా చెప్పగలిగే వారికి మీరు వీరికి అర్థం చేయించండి అని ఆజ్ఞ చేయాలి, వారికి చెప్పాలి. ఇక్కడ ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి వారందరూ ఉన్నారని మీరు కూడా అర్థం చేసుకోగలరు. ప్రదర్శనలో అందరి సేవ చేయాల్సిందే. పెద్ద మనుషులను అందరూ మర్యాదగా చూస్తారు. ఇది నియమము. తండ్రి లేక టీచరు పిల్లలను క్లాసులో మహిమ చేస్తారు. ఇది కూడా వారిని గౌరవించినట్లే. పేరును ప్రఖ్యాతి చేసే పిల్లల మహిమను చేయడం జరుగుతుంది. ఫలానా వ్యక్తి చాలా ధనవంతుడు, ధార్మిక స్వభావం కలవాడు అని పొగడ్డం కూడా అతనిని గౌరవించడమే కదా. వీరు ఉన్నతోన్నతుడైన భగవంతుణ్ణి మీరు తెలుసుకున్నారు. భగవంతుడు తప్పకుండా ఉన్నతోన్నతమైన వాడేనని వారు కూడా అంటూ ఉంటారు. కానీ వారిని గురించి చెప్పమని అడిగినట్లయితే అతడు సర్వవ్యాపి అని అంటూ వారిని పూర్తిగా అగౌరవపరుస్తారు. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని, అతడు మూలవతన వాసి అని మీరు ఇప్పుడు అర్థం చేయించవచ్చు. సూక్ష్మవతనంలో దేవతలు ఉంటారు, ఇక్కడ మనుషులు ఉంటారు. కావున ఆ నిరాకారుడే ఉన్నతోన్నతమైన భగవంతుడు. వజ్ర సమానంగా ఉన్న మనము గవ్వ సమానంగా అయిపోయామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మళ్లీ భగవంతుడి మహిమను తమకన్నా ఎక్కువగా చూపించారు. ఏమీ అర్థం చేసుకోరు. భారతవాసులైన మీకే వారి పరిచయం లభించింది. మళ్ళీ ఆ పరిచయ జ్ఞానం తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు బాబా పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారు. బాబా పరిచయం అనేక మందికి లభిస్తుంది. త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్పవృక్షము, ఈ 3 చిత్రాలే ముఖ్యమైన చిత్రాలు. వీటిలో ఎంతో ప్రకాశం ఉంది. ఈ లక్ష్మీనారాయణలే సత్యుగ యజమానులని ప్రతి ఒక్కరూ అంటారు. అచ్చా, మరి సత్యుగానికి ముందు ఏముండింది? ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నది కలియుగ అంతిమం. ఇది ప్రజారాజ్యం. ఇప్పుడు రాజ్యాలైతే లేవు కదా. ఎంత తేడా ఉంది. రాజులు మరియు రాజ్యాలైతే లేవు కదా. ఎంత తేడా ఉంది. సత్యుగం ప్రారంభంలో రాజులు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు. వీరు వారిలా పావనంగా లేకపోయినా డబ్బులు ఇచ్చైనా సరే ఆ బిరుదును తీసుకుంటారు. మహారాజులైతే ఎవ్వరూ లేరు, కానీ ఆ బిరుదులు కొనుక్కుంటారు. పాటియాలా మహారాజ్, జోధ్పూర్ మహారాజ్, బికనేర్ మహారాజ్ అంటూ బిరుదులను తీసుకుంటారు కదా. ఈ మహారాజు అనే పేరు అవినాశిగా వస్తూ ఉంటుంది. మొట్టమొదట పవిత్ర మహారాజులు ఉండేవారు. ఇప్పుడు అపవిత్ర మహారాజులు ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణలు సత్యుగ యువరాజులుగా ఉండేవారు అని అంటారు. మరి వీరు ఈ రాజ్యాన్ని ఎలా తీసుకున్నారో, రాజ్య స్థాపన ఎలా జరిగిందో ఇప్పుడు మీకు తెలుసు. నేను మిమ్మల్ని 21 జన్మల కొరకు చదివిస్తాను అని బాబా అంటున్నారు. వారు చదువుకొని ఈ జన్మలోనే బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. మీరిప్పుడు చదువుకుని భవిష్యత్తులో మహారాజులుగా, మహారాణులుగా అవుతారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఇప్పుడు ఉన్నది పాత ప్రపంచం. ఎంత మంచి మంచి రాజభవనాలున్నాయి. ఉన్నా కానీ వజ్ర వైడూర్యాలతో అలంకరించబడిన భవనాలను తయారు చేసే శక్తి ఎవ్వరిలోనూ లేదు. సత్యుగంలో ఈ వజ్ర వైడూర్యాలతో కూడిన భవనాలను నిర్మిస్తారు కదా. అవి తయారు చేయడంలో పెద్ద సమయమేమి తీసుకోదు. ఇక్కడ కూడా భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎంతో మంది పనివాళ్లను పెట్టి 1-2 సంవత్సరాలలో మళ్లీ మొత్తం నగరాన్నంతా నించోబెడతారు. కొత్త ఢిల్లీని తయారు చేసేందుకు మొత్తం 8-10 సంవత్సరాలు మాత్రమే పట్టింది. కానీ ఇక్కడ పనివాళ్లకు అక్కడి పనివాళ్లకు తేడా అయితే ఉంది కదా. ఈ రోజుల్లో కొత్త కొత్త వాటిని కనుక్కుంటూ ఉంటారు. ఇల్లు తయారు చేసే విజ్ఞానం కూడా చాలా అభివృద్ధి చెందింది. అన్నీ తయారీగా లభిస్తాయి. భవనాలు వెంటనే తయారైపోతాయి. ఇవన్నీ అక్కడ కూడా ఉపయోగపడతాయి కదా. ఇవన్నీ మీతో వస్తాయి. సంస్కారాలైతే ఉంటాయి కదా. ఈ విజ్ఞానపు సంస్కారాలు కూడా మీతో వస్తాయి. కావున ఇప్పుడు పావనంగా తయారవ్వాలంటే తండ్రిని స్మృతి చేయండి అని బాబా తెలియజేస్తారు. బాబా కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పి శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తారు. పిల్లలు బాబా స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేయండి. ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాప కర్మల బరువు మీ తలపైన ఉంది.
మెట్లు దిగుతూ దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక్క జన్మలో మెట్లు ఎక్కే కళ ఉంటుంది. ఎంతెంతగా బాబాను స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సంతోషం కలుగుతుంది, శక్తి కూడా లభిస్తుంది. చాలా మంచి పిల్లలను ముందు ఉంచడం జరుగుతుంది, కానీ వారు ఏమాత్రం స్మృతి చేయరు. జ్ఞానంలో చాలా హుషారుగా ఉంటారు, కానీ స్మృతి యాత్ర ఏమాత్రమూ లేదు. బాబా పిల్లలను మహిమ చేస్తారు. ఇతడు 2 నంబర్లో ఉన్నాడంటే తప్పకుండా కష్టపడి ఉంటాడు కదా. మీరు ఎల్లప్పుడూ శివ బాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి. అప్పుడు మీ బుద్ధి యోగం అక్కడే స్థిరమవుతుంది. ఇతడు కూడా నేర్చుకుంటాడు కదా. మళ్ళీ బాబాను స్మృతి చేయండి అని అంటారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు ఉన్నాయి. నిరాకారుడినే భగవంతుడు అని అంటారు. వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. భగవంతుడి పిల్లలైన ఆత్మలందరూ సోదరులే. ఇప్పుడు వారు ఈ శరీరంలో విరాజమాని అయి ఉన్నారు. ఆత్మలందరూ అకాల మూర్తులే. ఇది అకాల మూర్తైన ఆత్మ ఆసనం. అకాల తఖ్త్ అంటూ విశేషమైన వస్తువేమీ లేదు. బ్రుకుటి మధ్యలో ఆత్మ విరాజమాని అయి ఉంటుంది. దీనినే వారు అకాల తఖ్త్ అని అంటారు. అకాల మూర్తైన ఆత్మకు ఇది అకాల సింహాసనం. ఇది ఎంత అతి సూక్ష్మమైన విషయం. ఇది ఎంత అతి సూక్ష్మమైనది ఆత్మ. బాబా అయితే నిరాకారుడు కదా. మరి వారు తమ ఆసనాన్ని ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? నాది కూడా ఇదే ఆసనం అని బాబా అంటారు. నేను వచ్చి ఈ ఆసనంను అద్దెకు తీసుకుంటాను. బ్రహ్మ సాధారణ వృద్ధతనంలోని అకాల ఆసనంపై కూర్చుంటాను. ఈ బ్రుకుటి సర్వాత్మల సింహాసనం వంటిదని మీరు తెలుసుకున్నారు. అంటే అందరికీ కూడా బ్రుకుటి ఏదైతే ఉందో ఆత్మలందరికీ సింహాసనం. మనుషులను గురించే మాట్లాడడం జరుగుతుంది, జంతువుల గురించి కాదు. మనుషులు జంతువుల కన్నా హీనంగా అయిపోయారు. ముందు వారు బాగుపడాలి. ఎవరైనా జంతువుల గురించి అడిగితే మొదట స్వయాన్ని తీర్చిదిద్దుకోండి అని చెప్పండి. సత్యుగంలో జంతువులు కూడా చాలా మంచిగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. అక్కడ చెత్త చెదారమేమీ ఉండదు. రాజభవనాలలో పావురాళ్ళు మొదలైన వాటి చెత్త ఏమన్నా ఉంటే దండించడం జరుగుతోంది. చెత్త కొద్దిగా కూడా ఉండకూడదు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ జంతువులు లోపలికి దూరిపోకుండా ప్రహరీ ఉంటుంది. అక్కడ చాలా శుభ్రత ఉంటుంది. లక్ష్మీనారాయణుల మందిరంలో కూడా ఎంత శుభ్రత ఉంటుంది. శంకర పార్వతుల మందిరంలో పావురాలను కూడా చూపిస్తారు. మరి అవి ఆ మందిరాన్ని కూడా తప్పకుండా పాడు చేస్తూ ఉంటాయి కదా. శాస్త్రాలలో కట్టుకథలను వ్రాసేశారు. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా ధారణ కలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మిగిలిన వారికి ఏమీ అర్థం కాదు. బాబా పిల్లలకు ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి. మీరు సుగంధము మరియు సౌందర్యము కలిగిన పుష్పాలు. మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి, రాళ్లు వెలువడకూడదు. ఆత్మకే మహిమ ఉంటుంది. నేను రాష్ట్రపతిని, నేను ఫలానాను ఫలానాను అని ఆత్మయే అంటుంది. నా శరీరం పేరు అని అంటుంది. అచ్చా, మరి ఆత్మ ఎవరి సంతానం? ఒకే ఒక్క పరమాత్ముని సంతానం కావున వారి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది కదా. మరి అతను సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? మొదట మీకు కూడా ఏమీ తెలియదని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి ఎంతగా వికసించింది. మీరేదన్నా మందిరంలోకి వెళ్తే అవన్నీ అసత్యమైన చిత్రాలని మీకు అర్థమవుతుంది. 10 భుజాలు కలిగిన వారు, ఏనుగు తొండం కలిగిన వారు. వాస్తవానికి ఇటువంటి చిత్రాలు ఎక్కడైనా ఉంటాయా? అదంతా భక్తి మార్గానికి చెందిన సామాగ్రి. వాస్తవానికి అందరికీ సద్గతిని కలుగచేసే ఒక శివబాబా భక్తిని చేయాలి. శ్రీ లక్ష్మీనారాయణలు కూడా 84 జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది. మళ్లీ ఉన్నతోన్నతుడైన బాబాయే వచ్చి సద్గతిని ఇస్తారు. వారికన్నా ఉన్నతమైన వారెవ్వరూ లేరు. ఈ జ్ఞాన విషయాలను మీరు కూడా నెంబర్ వారుగానే ధారణ చేయగలుగుతారు. ధారణ చేయలేకపోతే ఇంకెందుకు పనికొస్తారు? కొందరు అందులకు చేతికర్రగా అయ్యేందుకు బదులుగా వారే అందులుగా అయిపోతారు. పాలు ఇవ్వని ఆవులను వేరుగా ఉంచుతారు. అలాగే ఇక్కడ వీరు కూడా జ్ఞానక్షీరాన్ని ఇవ్వలేకపోతారు. ఏ పురుషార్థం చేయని వారు చాలా మంది ఉన్నారు. మనం ఎవరికైనా కొద్దిగా అయినా కళ్యాణం చేయాలి అనేది కూడా వారు అర్థం చేసుకోరు. వారు తమ భాగ్యాన్ని గురించి కూడా ఏమీ ఆలోచించరు. ఏం దొరికితే అది మంచిది అని వారు భావిస్తారు. కావున వారి భాగ్యంలోనే లేదని బాబా అంటారు. స్వయం యొక్క సద్గతిని చేసుకునేందుకైనా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. దేహీ అభిమానిగా అవ్వాలి. బాబా ఎంత ఉన్నతోన్నతమైన వారు అయినా
పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి ఎలా వస్తారో చూడండి. వారిని పిలిచేది పతిత ప్రపంచంలోకి. ఎప్పుడైతే రావణుడు పూర్తిగా భ్రష్టం చేస్తాడో అప్పుడే బాబా వచ్చి శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజు రాణులుగా అవుతారు. ఎవరైతే పురుషార్థం చేయరో వారు నిరుపేదలుగా అయిపోతారు. భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా చేయలేరు. కొందరు చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. నేను ఎంత సేవ చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి, చూసుకోవాలి. अच्छा मीठे मीठे सिक्के लगे रूहानी बच्चों पे रूहानी बाप व दादा का याद प्यार और गुड मॉर्निंग। मीठे मीठे रूहानी बच्चों पे रूहानी बाप की नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. శాంతి. ధారణ కోసము ఫస్ట్ పాయింట్, సుగంధము మరియు సౌందర్యం కలిగిన పుష్పాలుగా అవ్వాలి. మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడు రాళ్ల వంటి కఠినమైన మాటలు మీ నోటి నుండి వెలువడకూడదు. రెండవ పాయింట్, జ్ఞానము మరియు యోగంలో హుషారుగా అయ్యి స్వకల్యాణమును మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. మీ ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అందులకు చేతికర్రగా మారాలి. ఈరోజు వరదానము, 3 స్మృతి స్వరూపాల తిలకాన్ని ధరించే సంపూర్ణ విజయీ భవ. 3 స్మృతి స్వరూపాల తిలకాన్ని ధరించే సంపూర్ణ విజయీ భవ. స్వస్మృతి, తండ్రి స్మృతి మరియు జ్ఞానపు స్మృతి. ఈ 3 స్మృతులలో మొత్తం జ్ఞానం విస్తారమంతా ఇమిడి ఉంది. జ్ఞాన వృక్షమునకు ఇవి 3 స్మృతులు. ఏ విధంగా వృక్షమునకు మొదట బీజం ఉంటుందో ఆ బీజం ద్వారా మొదట 2 ఆకులు వెలువడతాయి. పిదప నెమ్మదిగా వృక్షపు విస్తారం జరుగుతుంది. అలా ముఖ్యమైనది బీజ స్వరూపమైన తండ్రి స్మృతి. పిదప 2 ఆకుల ఆత్మ మరియు డ్రామా యొక్క పూర్తి జ్ఞానం. ఈ 3 స్మృతుల ధారణ చేసిన వారు ఈ 3 స్మృతులను ధారణ చేసిన వారు స్మృతి భవ లేక సంపూర్ణ విజయీ భవ అన్న వరదానులుగా అయిపోతారు. స్లోగను, ప్రాప్తులను సదా ఎదురుగా ఉంచుకున్నట్లయితే బలహీనతలు సహజంగానే సమాప్తైపోతాయి. ప్రాప్తులను సదా ఎదురుగా ఉంచుకున్నట్లయితే బలహీనతలు సహజంగానే సమాప్తైపోతాయి. అవ్యక్త సూచనలు, కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. విస్తారం ఉంది. సంగం యుగంలో బ్రహ్మ కుమారి కుమారులు ఒంటరిగా అవ్వచాలరు. కేవలం బాబా యొక్క తోడు అనుభవంను, కంబైన్డ్ తనం యొక్క అనుభవంను ప్రత్యక్షం చేసుకోండి. బాబా అయితే నా వారిగా ఉండనే ఉన్నారు, నా తోడుగా అయితే ఉన్నారు అని అనుకోవడం కాదు. తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవాన్ని ప్రత్యక్షం చేసుకోండి. అప్పుడు ఈ మాయ దాడి ఉండదు. మాయ ఓడిపోతుంది. ఏమైపోతుంది అని గాబరా పడకండి. ధైర్యాన్ని పెట్టుకోండి. బాబా తోడును స్మృతిలో పెట్టుకుంటే విజయం మీ జన్మ సిద్ధాధికారం అయిపోతుంది. అచ్చా. ఓం శాంతి, ఓం శాంతి. ప్రకాష్ మణి దాది గారి అమృత వచనాలు. బుద్ధిని శ్రీమతం యొక్క లాక్ వేసేవారే లక్కీయెస్ట్ ఆత్మలు. బాబా మనందరికీ మంత్రాన్నిచ్చారు. ఏదైతే చూస్తూ ఉన్నామో దాన్ని చూడకూడదు. ఎవరైతే కనిపించరో శివబాబా వారిని స్మృతి చేయాలి. భిన్న భిన్న సంస్కారాలైతే కర్మ యొక్క లెక్కాచారాలు. నేను కర్మ యొక్క ఖాతాని చుక్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, కానీ తయారు చేసుకోవడానికి కాదు. నేను పూర్తి లెక్కాచారాన్ని చుక్తు చేసుకుని కర్మాతీతంగా అవడానికి ఇక్కడున్నాను. కానీ నేను లెక్కాచారం అనే సంస్కారాలకి వశమై ఎందుకున్నాను? కానీ నేను నా లెక్కాచారాల యొక్క సంస్కారానికి వశమై కొత్త ఖాతాను ఎలా తయారు చేసుకోగలను అని అంటున్నారు ప్రకాష్ మణి దాదీజీ. అచ్చా. ఓం శాంతి.